ఎవరు? This is Kalini Upa and welcome to my channel. Americala Amaguti కొడుకులు రెండు ఒక్క పిల్లలు. మా ఎంటైర్ బొప్ప ఫ్యామిలీలో ఒకటి ఏముందంటే, మా జనరేషన్ అమ్మాయికి అంటే మా డాడీ వాళ్ళు 5 మెంబర్స్ అన్నమాట. 2 అత్తలు 2 పెద్దనాన్నలు, డాడీ. 2 అత్తలకి ఉన్న బిడ్డలకి ఇద్దరు కొడుకులు, తర్వాత 2 పెద్దనాన్నలకు ఉన్న బిడ్డలకి ఇద్దరు కొడుకులు. సో మాకు నెక్స్ట్ నేనే ఆ లైన్ లో ఉన్న గర్ల్ అన్నమాట. కానీ నాకు కశ్వి జెండర్ రివీల్ అప్పుడైతే అందరూ ఇలా ఖచ్చితంగా బాయ్ 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 అని అనుకున్నారు. ఎందుకంటే ఏమో మా జీన్స్ లలో అట్లుందేమో లిటిల్ అందరికి టూ బాయ్స్, అసలు ఎవరి గర్లే లేదన్నమాట. ఫస్ట్ గర్ల్ కశ్వి, అదొక స్టోరీ. అండ్ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు అనమాట. అండ్ మా పెద్దమ్మ వాళ్ళు కూడా ఇక్కడనే ఉంటారు. రాజు చూసారు కదా, రాజు వాళ్ళ అక్క పిల్లలు అన్నట్టు. మా స్వప్నకని కూడా చూసి ఉంటారు నా బర్త్డే బ్లాగ్ లో వాళ్ళ పిల్లలు. నేను ఇక తిరిగి యుఎస్ కి వెళ్ళబోవడానికి టైం దగ్గరకు వచ్చింది అనమాట. అండ్ దానికోసమే ప్రిపరేషన్స్, ప్లానింగ్స్ లాంటివి జరుగుతున్నాయి. అండ్ వీళ్ళు ఉన్నారు. అండ్ నాకు కూడా ఒక బ్లాగ్ షూట్ చేయాలనిపించింది. సో దాట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ షూటింగ్ దిస్ వీడియో. అండ్ మేక్ ష్యూర్ టు వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేడం వచ్చింది, చెల్లి వచ్చింది, ముద్దుల చెల్లె. చిన్న పండ్లతో కొరికింది. ఏం కొరికిందా? వంకాయ ఆమె కొరికిన పండ్లు ఎట్లా ఉంటాయి చూడు. ఎట్లుందిరా వంకాయ, ఎట్లుందిరా, మంచిగా. పిల్లలకి సమ్మర్లో ఏం చేయాలో కూడా తెలియదు. వీళ్ళైతే టైం పాస్ అవ్వక లోపల ఉన్న సామాన్ అంతా తీసి సర్దుతామని అలంతరాలు చేస్తున్నారు. అప్పుడు అనిపించింది మా అక్కకు సజెస్ట్ చేసిండే అనమాట, ఇలాంటి ఫ్రీ టైంలో వాళ్ళకు డిఫికల్ట్ సబ్జెక్ట్స్ లైక్ మ్యాథ్స్ లాంటివి ఉంటాయి కదా, వాటికి ట్యూషన్ ఇప్పియమని. అండ్ ఇప్పుడు బయటకి ఎక్కడికో వెళ్ళకుండా ఆన్లైన్లోనే ఇప్పించచ్చు. వీళ్ళ గురించి నేను ముందు కూడా చెప్పిన, యూఎస్లో ఎస్పెషల్లీ వేరే కంట్రీస్లలో ఉన్న వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. అది వచ్చేసి బాంజు అన్నమాట. ఇది ఆన్లైన్లో మ్యాథ్స్ టీచ్ చేస్తారు. ఒక ఫన్ ఇంట్రెస్టింగ్ వేలో వాళ్ళకు నచ్చేలాగా ఎంజాయ్ చేసేలాగా చేపిస్తారన్నమాట. క్లాసెస్ ఎంత ఇంటరాక్టివ్గా ఉంటాయంటే పిల్లలు నార్మల్గా క్లాసులు అంటే అవాయిడ్ చేస్తారు కదా, బట్ ఇంట్రెస్టింగ్గా నేర్చుకోవాలి ఇలాంటి అది క్రియేట్ చేస్తారనమాట. అండ్ బాంజుని క్రియేట్ చేసిందే ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ నీలకంఠ భానుప్రకాష్. దీని గురించి వినే ఉంటారు. మ్యాథ్స్ అనేది ఏదో డిఫికల్ట్ సబ్జెక్ట్ కాదు, ఇది చాలా ఫన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ టెక్నిక్స్ నేర్చుకుంటే అని అది జనాలందరికీ తెలవాలి, పిల్లలకు తెలవాలి అన్న ఉద్దేశంతో నన్ను ఇది స్టార్ట్ చేశారన్నట్టు. బాంజుకి ఇట్స్ ఓన్ ఏఐ ఉంది. పిల్లలకి పేరెంట్స్కి యాక్సెస్ కూడా ఉంటుంది. పిల్లలకి ఏం డౌట్స్ ఉన్నా వాళ్ళంతటా వాళ్ళు ఏఐని యూజ్ చేయడానికి ఆప్షన్ ఉంది. అండ్ పేరెంట్స్ వాళ్ళ కిడ్స్ ఎవెన్చువల్గా సైన్స్, మ్యాథ్స్ రిలేటెడ్ కెరియర్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి స్ట్రాంగ్ మ్యాథ్స్ ఫౌండేషన్ ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్ కదా. దానికి వాళ్ళని ఇప్పటి నుండే ప్రిపేర్ చేస్తే వాళ్ళకి అది ఈజీ అవుతుంది. చదువు అంటే ఇది డిఫికల్ట్ లాగా కాకుండా ఫన్ లాగా ఉండాలి అని. అండ్ పిల్లలకి మ్యాథ్స్లో షార్ప్ ఉంటే కనుక వాళ్ళ మెంటల్ అబిలిటీస్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతాయి. సో అందుకనే ఎస్పెషల్గా పిల్లలు ఈ సమ్మర్లో వాళ్ళ టైమ్ డైలీ ఒక 1 అవర్ ఇలాంటి క్లాస్ ఇస్తే వాళ్ళకి మంచి హెల్ప్ అవుతుంది అని నాకు అనిపించి మా అక్కకు సజెస్ట్ చేశాను. అదే మీకు కూడా సజెస్ట్ చేస్తున్నా. అండ్ మీకు కావాలి అంటే వాళ్ళ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఫ్రీ డెమో తీసుకోండి. మీకు నచ్చితే మీ పిల్లలు ఎంజాయ్ చేస్తేనే జాయిన్ అవ్వండి, హెల్ప్ అవుతుంది కదా మీకు కూడా అని చెప్పేసి ఇస్తున్నా. డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. మా మమ్మీ కశ్విని చూసుకుంటూ వంట చేస్తుంది, కశ్విని చూసుకుంటూ వేరే పనులు చేస్తుంది. ఇదే ఎవ్రీ ఇంట్లో హోమ్ మేకర్ అంటే అందరూ అదే చేస్తారు. చాలామంది దాన్ని నిజంగా వాల్యూ ఇవ్వరు, అంటే అర్థం చేసుకోరు. ఒక కిడ్ని చూసుకోవడము అన్నది జాబ్ చేయడం కంటే ఎక్కువ విషయం అన్నమాట. జాగ్రత్తగా చూసుకోవడం, ఇంట్లో అన్ని పనులు చేస్తూ కిడ్ని కూడా చూసుకుంటున్నారు అని అంటే ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. అది చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నేను ఇలాంటి కొటేషన్లు వీడియోలు చాలా చూసి ఉంటారు, కానీ నిజంగా చేస్తేనే తెలుస్తుంది. ఏదో నా ఎఫర్ట్గా నేను మళ్ళీ మాట చెప్తున్నా. మా మమ్మీ కూడా మేము ముగ్గురం చిన్న ఉన్నప్పుడు మా అమ్మమ్మలతో పాటు ఒక 4-5 నెలలు అట్లుంది. తర్వాత డెలివరీ అయ్యాక తర్వాత వచ్చి
మేమందరం కలిసి ఉన్నాం కదా, మా మమ్మీ ముగ్గురిని చూసుకుంటూ వంట చేస్తూ బట్టలు అప్పుడు చెప్తాను ఇప్పటి లెక్క వాషింగ్ మిషన్లా ఇప్పటి లెక్క థింగ్స్ ఈజీ కాదు కదా, వాటర్ కూడా డైరెక్ట్ వచ్చేది కాదు కొన్ని ప్లేస్లలో. కానీ అవన్నీ అంత ఈజీగా వితౌట్ మచ్ హెల్ప్ మా మమ్మీ చేసింది. సో అట్లా మీరు మీ పేరెంటింగ్ విషయంలో ఏం చేస్తారు? ఏమైనా టిప్స్ ట్రిక్స్ ఉంటే చెప్పండి. ఎలా పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులు చూసుకుంటూ జాబులు కూడా చేస్తున్నారో చెప్పండి నాకు. అది నాకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఇక్కడంటే అందరు ఉండేసరికి ఈజీ అయిపోతుంది, కానీ వన్స్ నేను తిరిగి యూఎస్ వెళ్ళిన తర్వాత అన్నీ కలిపి ఒకేసారి కశ్విని, ఇంటి పనులు ప్లస్ జాబ్ ప్లస్ యూట్యూబ్ ఇన్ని టేక్ కేర్ చేయాలంటే నాకు చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలి. నాకు కింద కమెంట్ చేయండి. అండ్ కశ్వికి అన్నలతోని అసలు ఎంత తొందరగా వాళ్ళ ఏజ్ కాబట్టి ఎంత తొందరగా కలిసిపోతారో అదొకటి. అండ్ వాళ్ళిద్దరు కూడా కశ్వి అంటే ఎంత ఇష్టమో చెప్పిన కదా స్టార్టింగ్లో, ఈ ఎంటైర్ బ్రదర్స్కి సింగిల్ సిస్టర్ అన్నమాట. సో అసలు చాలా ఇష్టం వాళ్ళకి కశ్వి అంటే. కశ్వికి కూడా అన్నలంటే ఎంత ఇష్టమో అసలు వెళ్ళేటప్పుడైతే అస్సలు ఫోన్ కూడా పోనీయలేదు. అండ్ కశ్వికి ఏంటంటే మమ్మీ రోజు పూజలో కూర్చోబెట్టుకొని ఓన్లీ డైపర్ వేసి కూర్చోబెట్టుకుంటుంది అనమాట. మా మమ్మీ మడిచీర కట్టుకుంటుంది, కశ్వికి డైపర్ వేసి కూర్చోబెట్టుకొని పూజలు చేస్తూ ఉంటుంది అనమాట. అట్లా బొట్టు పెట్టడాలు జనరల్ కూడా మా మమ్మీ చాలా చెయ్యి ఇది చెయ్యి అది చెయ్యి అది చెయ్యి అని చెప్పడాల వల్ల ఎన్ని నేర్చుకున్నదో. నా మెయిన్ పర్పస్ నేను ఇండియాలో ఉండడానికి కశ్వి ఈ టైంలో బాగా కమ్యూనికేట్ చేయడం, ఇలాంటి పనులన్నీ నేర్చుకోవడం అని వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్ కదా. అట్లా కశ్వికి నేను ఆల్రెడీ అది చూస్తున్నాను అనమాట. ఐఎమ్ జస్ట్ సో హ్యాపీ. అండ్ ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే చాలామంది నీట్ లుక్ స్లీక్ లుక్ అని చెప్పేసి జెల్ పెట్టుకొని హెయిర్ అస్సలే లేవ్వకుండా ఇలా పెట్టుకుంటారు కదా, ఎస్పెషల్లీ అదర్ కంట్రీస్ వాళ్ళు. కానీ మన ఇండియన్స్ నూనె పెట్టుకొని ఇట్లా జుట్టు వేసుకోవడం జడేసుకోవడం అన్నది సెంచరీస్ నుండి ఎప్పటి నుండో చేస్తున్నాము. అదర్ కంట్రీస్ ఫాలో అవర్ ట్రెండ్ అంతే. ఇది మొన్న ఒక రీల్ చూసిన అన్నమాట. సో అనిపించింది అదే మాట్లాడుతుంది ఇక్కడ. చాలా డేస్ అయింది అసలు నేను కంప్లీట్లీ ఇట్లా నూనె పెట్టుకొని ఒక డే అంతా ఉంచుకోవడం. ఎప్పుడు కానీ నైట్ ఒక గంటనో ఉంచుకుంటా అంతే. బట్ ఇది ఒక 1 డే ఉంచుకున్నాను కావాలనే. అండ్ నాకు చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. నేను దాని గురించి కొద్దిగా వర్క్ చేస్తున్న బెటర్ చేసుకోవడానికి. నాకు కంప్లీట్లీ అయినాక ఒక సపరేట్ వీడియోనే చేస్తాను నేను. ఐఎమ్ హోపింగ్ తిరిగి యూఎస్కి వెళ్తే కొద్దిగా నిద్ర బెటర్ అయ్యి కొన్ని థింగ్స్ సెటిల్ అయిన తర్వాత అది సెట్ అవుద్దని నేను అనుకుంటున్నాను. లెట్స్ సీ. అండ్ ఇక్కడ నా స్కిన్ కేర్ అన్నది నేను మిస్ అవ్వకుండా గత 2 సంవత్సరాలుగా ఫాలో అవుతున్నాను అన్నమాట. మీకు ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఆల్రెడీ చూపించుంటా. మీరు చాలా వరకు ముందు వీడియోస్లో కూడా చెప్పిన ప్రమోషన్ అనే అనుకుంటారు, కానీ ప్రోడక్ట్స్ బాగుంటేనే నేను వాడినవే మీకు రికమెండ్ చేస్తాను. మంచి రివ్యూస్ అవన్నీ చూసే నేను చెప్తానన్నమాట. ఇక్కడ మీకు ఆల్రెడీ అనిపిస్తుంది కదా, గుడ్ వైబ్స్, మామా ఎర్త్, డర్మ్ డాక్, ఇవి అన్ని ప్రోడక్ట్స్ అన్నీ వాడతానన్నమాట నేను. అందుకే మీకు రికమెండ్ చేస్తాను. స్కిన్ కేర్లో ప్రోడక్ట్స్ వాడడం ఎంత ఇంపార్టెంటో లేయరింగ్ అంటే దేని తర్వాత ఏది పెట్టుకోవాలి అన్నది ఇంపార్టెంట్. అండ్ దాన్ని ప్రాపర్గా మసాజ్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. యూట్యూబ్లో చాలా మసాజ్ టెక్నిక్స్ ఉంటాయి, ఫేషియల్ మసాజ్. అలా చేస్తే మనం పెట్టే ప్రోడక్ట్స్ మంచిగా స్కిన్లోకి పెనట్రేట్ అవ్వడమే కాకుండా ఈ ఫేషియల్ మసాజ్ల వల్ల మన స్కిన్కి మంచి షేప్ వస్తుంది, స్లిమ్ అవుతుంది. అలా మనకు డిఫరెంట్ మసాజ్లతో డిఫరెంట్ యూజెస్ ఉంటాయి. చూడండి ఒకసారి. ఎవరు నేను కళ్యాణి పిన్ని అంటే డోర్ తీసుకొచ్చి నేను చూపిస్తున్నా. డోర్ తీసుకొచ్చి ఏమైనా పెద్దమ్మ అయ్యో ముద్దులో రేపు అక్షయ తృతీయ. సో దానం చేస్తే మంచిది. లేనోళ్ళకి దానం చేయాలి. ఇంకొకటి బంగారం దానం చేయాలి. ఏది అయితే రేపు దానం చేస్తామో దానికి ఎప్పటికీ జీవితంలో లోపం లేదు. పైసలు దానం చేస్తే కాదా? పైసలు దానం చేస్తే కాదా? పైస దానం చేస్తే అంటే పైసతోని ఇవి దానం చేస్తే మంచిది అనమాట. మనకు భోజనం మేము పైస కాదు, కడుపు నిండా భోజనం. నీళ్లు దానం, నీళ్లు లేదు బ్రతకం, అన్నం లేదు. 34 అమ్మమ్మ నీకు డ్రెస్ కుడుతుందట్రా. ఇంత చిన్న పిల్లలకి తీసుకున్నావు మమ్మీ? తీసుకున్నా. అయ్యో 25 ఇటు పట్టుకో. ఇంకోటి బ్యాడ్ 25 కొద్దిగా పొడి ఏది మళ్ళీ వేసుకో కశ్మి, మళ్ళీ వేసుకో. ఈ చేతికి వేసుకో. రేపు అక్షయ తృతీయ, దానికోసమని ముందు ప్రిపరేషన్స్ ఏమేమి కావాలి, రేపు దానం చేస్తే మంచిది అని అవన్నీ వాళ్ళే అయితే అని చెప్పేసి మా మమ్మీ లిస్ట్ అంతా చెప్తుందన్నమాట. అండ్ ఇక్కడ అర్థమైంది వెంటనే చిన్న
అప్పటి చిన్నతనం అని గుర్తు చేస్తే టాప్లో వచ్చేది బెంటెన్. ఇట్లా వచ్చినన్ని అది ఎన్ని రోజులు వచ్చిందో ఆ ప్రోగ్రామ్ నాకు గుర్తులేదు, కానీ ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు ఎన్ని ఎపిసోడ్స్ అయితే అసలు చూసినవి మళ్ళీ చూసి అట్లా చూసేటోళ్ళం. అండ్ లైక్ ఈవినింగ్ వస్తుండే అనుకుంటా, స్కూల్ అయిపోగానే రాగానే అసలు అది వస్తుందంటే అక్కడ ముందు వేసుకొని కూర్చోవడమే. అండ్ ఆ పాట ఫుల్ వస్తుండే అన్నమాట. మీలో ఎంతమందికి బెంటెన్ సాంగ్ వచ్చా కింద కమెంట్ చేయండి. అండ్ దట్టు ఆ ప్రోగ్రామ్ని కశ్వితో కలిసి చూడడం అనేది నా ఇంకా ఫుల్ స్పెషల్ అన్నమాట. అట్లా మీరు మీ పిల్లలతో కలిసి మీకు నచ్చిన ప్రోగ్రాంలు చూసిరా, వాళ్ళకు మీ మెమరీస్ అన్ని చెప్పిరా? ఈ షో చూస్తే నాకు సమ్మర్ లేకపోతే హాలిడేస్ మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన అన్న ఫీలింగ్ ఇంట్లో ఒక్కసారి కూడా రాలి. నేను అక్క వాళ్ళ ఇంటికి అంటే చూడు ఇంకా వాళ్ళ ఇంట్లో ఫీలింగ్ వస్తుంది అని ఈ ఇద్దరు ఉండుడికి ఏదో చెల్లె తమ్ముడు ఉన్నట్టు అనిపిస్తుంది. మంచిగా ఏంటి వేరే పెట్టాను వెంటనే వస్తుంది. నేను చూస్తా, నాకు ఇదే కావాలి. నేను మార్చా ఊకే నువ్వే చూస్తావా బొమ్మలు? నేను చూస్తా కాసేపు. అబ్బా ప్లీజ్ ప్లీజ్. అండ్ తిరిగి వెళ్ళేటప్పుడు కశ్వితోని ఫ్లైట్లో ఎలా ఉంటుంది జర్నీ. ఇప్పుడు ఇంకా అప్పుడు మేము వచ్చినప్పుడు తను 9 months అండ్ అప్పుడు వచ్చేటప్పుడు థింగ్స్ వేరు, ఇప్పుడు కొద్దిగా మారినాయి కదా. సో తనని అన్ని గంటలు నాతో పాటు కూర్చోబెట్టుకోగలగడం అనేది ఒకటే సీట్ మీద కష్టం అని చెప్పేసి మేము తనకి సపరేట్ సీట్ తీసుకున్నాము. ఆ సీట్కి కూడా ముందట ఇప్పుడు మీరు చాలా మీకు అందరికీ రికమెండేషన్లు వచ్చే ఉండుంటాయి. ఇట్లా సీట్కి ముందు గ్యాప్ ఉంటుంది కదా కాళ్ళు పెట్టుకునే జాగాలో, ఇదిని ఊది దాన్ని ఇట్లా బెలూన్ లాగా ఉబ్బుతుంది అన్నమాట. దాన్ని అక్కడ ఇన్సెట్ చేయాలన్నమాట. అది గట్టిగా టైట్ అవుతుంది. సో కశ్విని సీట్ మీద పడుకోబెట్టి అటు కాళ్ళు ముందుకు పెట్టుకోవడానికి కానీ, లేదా ఓవరాల్గా ముందు కొద్దిగా జాగ వస్తుంది, స్పేస్ వస్తుంది. సో తనకు ఏదైనా వస్తువులు అదో సీట్ వరకే ఉన్నది వేరు, సీట్ కంటే ముందు కొద్దిగా ఎక్స్టెండ్ అవుతుంది కదా, అలా ఇది హెల్ప్ అవుతుంది అని చెప్పేసి తీసుకున్నాను. నాకు వచ్చిన రికమెండేషన్స్ వేరు, బట్ నేనైతే అమెజాన్లో తీసుకున్న అరౌండ్ 1000 సంథింగ్ ఉండే అన్నమాట. 1200, 1500, 1600 అలా 2000 లోపే ఉందన్నమాట. ఊదడం కూడా ఈజీయే. ఇక్కడ ఫస్ట్ ఎలా ఊదాలో అర్థం కాక వాళ్ళు గాలి తీసేసేది డైరెక్ట్గా కంప్లీట్లీ తీసేసి తర్వాత దాంట్లోకి వెళ్ళి ఊదుతున్నారు అన్నమాట. సో పెడుతున్న కొద్దీ ఊడిపోతుండే. తర్వాత ఎలా చేయాలని టెక్నిక్ తెలిసింది. ఇది నాకు నిజంగా యూజ్ అవుతుందా కాదా అన్నది ట్రై చేస్తేనే తెలుస్తుంది. సో ఫ్యూచర్ వీడియోస్ చూడండి, సో దట్ మీకు ఎవరైనా ట్రావెల్ అవ్వాలి అనుకుంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఆర్ ఎల్స్ మీరు ఎప్పుడైనా యూజ్ చేసి ఉంటే మీ ఒపీనియన్ ఏంటి? ఇదైతే నేను అమెజాన్ ఇక్కడ తీసుకున్నా. ఇక్కడ నుండి అటు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా అట్లా యూజ్ చేశారా, ఇది ఇక్కడ పర్చేస్ చేశారా, ఓవరాల్గా ఇలాంటి ఒక ఐటమ్ యూజ్ అవుతుందని నేను చూసిన రీల్స్ వల్ల అర్థమైంది. బట్ మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏందో కమెంట్ చేయండి. అండ్ మీకు ఐటమ్ కావాలి అనుకుంటే మాత్రం నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, సో మీరు పర్చేస్ చేయొచ్చు. రెండు దిక్కుల అది తమ్ముడు నింపేసిండు నింపాలి. రెండు పిల్లలకి సీజనల్ ఫ్రూట్స్ తినిపించడం అండ్ ఈవెన్ మనం కూడా సీజనల్ ఫ్రూట్స్ తినడం అనేది ఇంపార్టెంట్. ఆ సీజనల్ మన భూమాత అంత గొప్పది, ఎస్పెషల్లీ మన ఇండియా ల్యాండ్ అంత గ్రేట్ అన్నమాట. ఆ సీజన్లో వచ్చే ఎలాంటి ఇల్నెస్లు జబ్బులు ఉన్నా దానికి తగ్గ ఇమ్యూన్ పవర్ పెంచేలాంటి మన బాడీకి సపోర్ట్ చేసేలాంటివి ఆ సీజనల్ ఫ్రూట్స్ ద్వారా వస్తాయి అన్నమాట. అందుకనే సీజనల్ ఫ్రూట్స్ తినడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి మన సీజనల్ ఫుడ్స్ నాకు అక్కడ అస్సలు దొరికాయి. అందుకనేసి నేను తినాలనుకున్న దాంట్లో ఒకటి ముంజ, కశ్యప్ కూడా తినిపించిన ఆ క్లిప్ మర్చిపోయినా. అండ్ నేను మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నానని చెప్పిన ముందు కపుల్ ఆఫ్ డేస్ అప్పుడే మా మమ్మీ గారెలు చేసింది. ఇక్కడ ఉన్నప్పుడు నేను ఇడున్నప్పుడు గారెలు చేస్తే అమ్మ కంచుడు వేడికి కష్టం అని చెప్పేసి నేను అక్కడ ఉన్నప్పుడే మమ్మీ ఇక్కడ గారెలు చేసేసింది అనమాట. సో మనకు మధ్య మధ్యలో స్నాక్ చేయడానికి ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఇక్కడ వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను అన్నట్టు వెరీ డే అంతలో కశ్విన్ చూసుకుంటూ ఇంట్లో అదర్ థింగ్స్ చేస్తూ వెరీ లెస్ టైం దొరుకుతుంది నాకు ఎడిటింగ్కి. అండ్ కరెంట్లీ ఇప్పుడు నేను వీడియోస్ అప్ టు డేట్కి వచ్చిన అంటే 2 నెలలు 3 నెలల క్రితం కాకుండా ఒక 5 రోజులు 10 రోజుల క్రితం వీడియోలు పోస్ట్ చేస్తున్నా. మీ అందరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు. బర్త్డే మొన్న May 5th అయింది, ఆల్రెడీ పోస్ట్ చేసిన. దట్స్ గ్రేట్ కదా. మీరు నా ఇన్స్టాగ్రామ్లో కూడా కమెంట్ చేసిర్రు దేనికో పండక్కి
నేను అదే రోజు దానికి సంబంధించిన ఫోటోలు రీల్స్ పెడితే అబ్బా అక్క మీరు ఏ డేది ఆ డే పెట్టడం ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నా అని కమెంట్ చేసారు అనమాట. సో కొద్దిగా అప్ టు డేట్ వచ్చినాయి ఇప్పుడు తొందర పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఇక్కడ ఇక మా అక్క వాళ్ళ పిల్లలు వెళ్తున్నారు, వాళ్ళు అదేంటి గంగ స్నానానికి వెళ్తున్నారు అనమాట. యాక్చువల్గా కరీంనగర్ చుట్టుపక్కల వెమ్లవాడ దగ్గరలో గంగ స్నానం చేయడానికి ప్లేస్ ఎక్కడ బాగుందంటే నీళ్ళు ఎక్కడ బాగున్నాయి. మేము ఇక్కడికి వెళ్ళినాం, మన ధర్మపురి వెళ్ళినాము, నీళ్ళు అస్సలు బాగాలేకుండే. నేను ఆ వీడియోలో కూడా చెప్పిన కదా. సో ఎక్కడ బాగుందో చెప్పండి. వీళ్ళు కూడా ఒక ప్లేస్కి వెళ్ళారు, అబ్బా నా పేరు గుర్తు రావట్లేదు. అక్కడ కూడా వెళ్ళారు, బట్ అక్కడ కూడా నీళ్ళు అంత గ్రేట్గా లేవట. ఎందుకు అడుగుతున్నానంటే కశ్వికి గంగ స్నానం చేయించాలి అనేది మా మమ్మీ చేయాలనుకుంటున్న విషయం అనమాట. బికాస్ మన గంగలో స్నానం చేస్తే ఎన్నో పాపాలు పోతాయి, ఎన్నో అన్నది ఉంటుంది కదా. సో కశ్వికి ఒకసారి చేయించాలి అని అసలు బాసరకి వెళ్ళినప్పుడు అప్పుడే నేను చేయించి ఉండాల్సింది. అక్కడ నీళ్ళు బాగుండే, కార్తిక్ చేసిండు అనుకోకుండా ఆ రోజు అక్కడ వేసేసిండు, మేము ఎవరైనా చేయలే. సో వెళ్ళేలోపు కశ్వికి చేయించాలి, నేను చేయాలన్నది ప్లాన్. కానీ కశ్వికి స్కిన్ ఇష్యూస్ ఉన్నాయి కదా, సో ఎందుకు మళ్ళీ నీళ్ళు ఫ్రెష్ ఉంటేనే బెటర్లే అసలు వెళ్ళే ముందు అని నేను ఫ్రెష్ వాటర్ ఎక్కడ ఉన్నాయో అని అడుగుతున్నాను. మీకు తెలిస్తే అడగండి. కోట్లింగాలు అని అంటారు ఒక దగ్గర, అక్కడ బాగున్నాయి ఇప్పుడు, లేదా ఇంకా ఏదైనా ప్లేస్లలో ఫ్రెష్ ఉంటే చెప్పండి, మేము వెళ్ళి చేస్తాము. అండ్ ఇక్కడ వాళ్ళ అన్నలు పోతుంటే అన్నప్పో కూర్చో అంట, అది చేస్తున్న వాళ్ళ అన్నలు పోవడం అస్సలు ఇష్టం లేదు కశ్వికి. పోతారట మీరు బాగా చెప్పు దిగురు అన్నలు పోతురు. అయ్యో పోయిర్రా అన్నలు పోతురా అయ్యో బాయ్ చెప్తురు, బాయ్ మరి ఇట్లా పెద్ద మరం అంటుంది. అయ్యో పోయిర్రా అన్న వేయండు. అయ్యో అన్న అన్న బిల్లు అన్న ఈ అన్నకి మళ్ళీ అన్న దాదా ఇట్లా అన్న అన్నదా అయ్యో మరి అన్నకి కశ్వి నేర్చుకునే ఆ మైల్ స్టోన్స్లలో ఏ మైల్ స్టోన్ అని కొద్ది భయం వస్తుంది, కానీ ఎస్పెషల్లీ స్టెప్స్ ఎక్కడం కూడా ఓకే, అంబడుతూ ఎక్కిన స్టేజ్లో ఓకే అనిపించింది. కానీ ఈ దిగడం మాత్రం అమ్మ డేంజరస్ అసలు. లైక్ మెల్లమెల్ల కొద్దిగా నన్ను నేర్పించాలి కదా అని అక్కడే ఉండి నేర్పిస్తే కూడా భయం అవుతుంది, లేకుండా ఏమైనా ట్రై చేస్తుందేమో అని చెప్పేసి. అండ్ ఎస్పెషల్గా మా ఇంట్లో ఇప్పుడు లోపలనే స్టెప్స్ ఉంటాయి కదా, అదొక టెన్షన్ అయింది. గేట్లు పెట్టేసిండు ఆల్రెడీ కార్తిక్, బట్ ఎంతైనా మెట్లు డేంజర్. అంటే ఏదో కాలు జారి ఇట్లా పడ్డం వేరు, మెట్ల మీదకి వెళ్ళి మీద నుండి కింది దాకా పడతారన్న భయం అయితే నాకు ఎక్కువ ఉంది. కొంచెం నీట్గా కశ్వి నానా ఇక్కడ 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 పిలు కశ్వి ఆను ఆను కశ్వమ్మ ఆనుమా కశ్వి. అయ్యో పాపం బిడ్డ భయపడ్డది. బేసికలీ కింద మొన్నటిదాకా రెంట్కుంటుండే వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిరు, అండ్ కిందకి ఒకళ్ళు వస్తున్నారు.
అది ఏంటిదనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో అందుకని ఇల్లంతా ఖాళీగా ఉంది. మేము లోపలికి వెళ్తే కశ్వి భయపడుతుంది అని అనుకోలే, ఆమెకు రీసౌండ్కి ఇట్లా ఇంకా వినుకుంటా మళ్ళీ గట్టి అంటుంది కదా, అటు పోతే ఇంకెక్కువ వినబడుతుంది అనుకుంటే పాపం భయపడ్డది. ఇంకా లైట్ అసలు చీకటి లేదు, కరెంట్ లేకుండా. అండ్ ఇక్కడ ఏంటంటే కశ్వి అని అంటే అనడం స్టార్ట్ చేసింది అనమాట. ఐ వాజ్ లైక్ సీరియస్లీ అని అనుకున్నా. అండ్ నాకు కూడా కావాలి తను అని పలకడం, బికాజ్ ఇప్పుడు తన ఏజ్లో తను కొద్దిగా తనను ఒక 5-10 సెకండ్స్ తను చూడకపోయినా అటు ఇటు వెళ్ళి కొద్దిగా వేరే పనులు చేసుకొని కశ్వి ఇట్రా అంటే వచ్చే ఏజ్కి వచ్చిందనమాట. సో తను అనడం కూడా స్టార్ట్ చేస్తే నాకు ఎక్కడుంది ఏంటి అన్నది తెలుస్తుంది. ఇప్పుడు ఎలా అవుతుందంటే మనమే ఎత్తుక్కొని వెళ్ళడం అవుతుంది, పిలిస్తే వస్తుంది అనమాట. సో తను రెస్పాండ్ అవ్వడము తన పేరుకి అన్నది నేను వెయిట్ చేస్తున్నాను. నార్మల్గా మీ కిడ్స్ ఏ ఏజ్కి రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేసిర్రు? చెల్లి పెళ్లి తర్వాత అండ్ ఇంకా అందరు ఇన్ని డేస్ బిజీ ఉండి చాలా బట్టలు మమ్మీ ఎక్కడెక్కడో ఉన్నాయని చెప్పేసి అన్ని సర్దుతుందన్నమాట. అండ్ మమ్మీ వాళ్ళ బీరో ఓపెన్ చేస్తే నాకు తెలిసి మీరు అందరూ ఈ విషయానికి కనెక్ట్ అవుతారు. అది ఏంటంటే చాలా చీరలు ఉంటాయి, లైక్ చాలా అంటే చాలా, బట్ కట్టుకోవడానికి మళ్ళీ ఉంటాయి. ఎందుకు అని అంటే బికాస్ ఎప్పుడివో ఏ కాలం ట్రెండో అప్పటిది ట్రెండ్ అని చెప్పేసి కొంటాం, అది 10 ఏళ్ళ తర్వాత కట్టబుద్ధి. మనమే డ్రెస్సులు చూడండి, ఓ 10 ఏళ్ళ క్రితం నెట్ మీద వర్క్లో వచ్చిన డ్రెస్సులు, ఫుల్ ఫ్రాక్ రెడీమేడ్ డ్రెస్సులు ట్రెండ్ ఉండి, ఇప్పుడు ఎవరైనా రెడీమేడ్ డ్రెస్సులు ఫుల్ ఫ్రాక్లు చాలా ఎక్కువ కుట్టించుకోవడానికో లేకపోతే డిజైనర్ వేరో అలా ప్రిఫర్ చేస్తున్నాం. మమ్మీ వాళ్ళ చీరలు కూడా అట్లే అయిపోతుంది. ట్రెండ్ అని చెప్పేసి కొంటే అది మనకు ఆ ట్రెండ్ పోయిన తర్వాత మళ్ళీ తిరిగి కట్టలేము. అందుకని ఈవెన్ నాకు కూడా చాలా ప్రమోషన్స్కి వాటికి వస్తే బట్టలు నేను కొనేది కూడా ట్రెండ్ను ఫాలో అవడం కంటే క్లాసిక్ పీసెస్, అవి ఎప్పటికైనా తిరిగి యూజ్ అయ్యేలాంటి పీసెస్ కొంటేనే మేక్ సెన్స్ అని అర్థమైంది. సో ఇక్కడ మా మమ్మీ నేను కూర్చొని మమ్మీ ఇది అవసరం లేదుగా తీసేయి, ఇది అవసరం లేదుగా, ఇది రెగ్యులర్గా కట్టేసేయి, ఎప్పుడో ఒకేషన్ కోసం అని చూడకు అని చెప్పేసి ఇక్కడ అంతా డిస్కస్ చేస్తున్నాం అనమాట. అండ్ ప్రతి ఇంట్లో మిడిల్ క్లాస్ ఇండ్లలో బీరువా ఈజ్ అన్ ఎమోషన్, వాటికి ఒక సెంటిమెంట్ ఉంటుంది. మనకు మంచి లక్ష్మి అని చెప్పేసి మార్చరు, పెయింట్ పోయినా దానికి పెయింట్ వేసుకుంటే వేస్తారు. మీ ఇంట్లో కూడా అదేనా? కింద కామెంట్ చేయండి. అండ్ మా మేనత్త వచ్చింది, మా డాడీ వాళ్ళ చిన్న అక్క అన్నమాట, లోకల్లోనే ఉంటుంది, వచ్చింది. అండ్ కశ్వి అంటే మస్తు ఇష్టం. ఆ కశ్వి కూడా మా అత్తమ్మని అప్పుడప్పుడు వచ్చి పోయినా కూడా గుర్తుంచుకుంటుంది అనమాట. సో మా అత్తమ్మ ఇంటికి వచ్చేసరికి మేము ఇంకో మీద ఫ్లోర్లో ఉన్నాము. కశ్వి లేదేమో, మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడనే ఉన్నాం అనుకున్నా, అయ్యో కశ్వి లేదా ఎట్లా అయ్యో అన్నట్టు ఇట్లా ఆగిపోయిందట ఒక సెకండ్. కశ్వి ఉంటేనే ఇంట్లో కశ్వి ఉంటేనే ఇప్పుడు రాబుద్ది అవుతుంది, లేదు అంటే ఓ ఫీలింగ్ వస్తుంది అని చెప్తుండే అన్నట్టు. అమ్మో వీళ్ళందరూ కశ్వి మీద ఎంత బెంగ పెట్టుకుంటారో కశ్వి కూడా అంతే ఈక్వల్గా బెంగ పెట్టుకుంటుంది. బికాస్ ఎవరిని మర్చిపోవట్లేదు, రాగానే మళ్ళీ గుర్తుపడుతుంది, వాళ్ళు వెళ్ళాలి అంటే ఇష్టపడట్లేదు, మెల్లిమెల్లిగా మర్చిపోతుందేమో. మళ్ళీ కాకపోయినా వాళ్ళకు కూడా మిస్సింగ్ ఫీలింగ్ మాత్రం చెప్పరాకపోయినా ఉంటుందని మాత్రం నాకైతే అనిపిస్తుంది. అండ్ అది ఇవాళ వ్లాగ్. ఇందులో ఏ విషయానికి మీరు కనెక్ట్ అయ్యారు? ఈ రెగ్యులర్ వ్లాగ్ చేస్తే నాకు కూడా మంచిగా అనిపించింది, చాలా ముచ్చట్లు చెప్పుకోవచ్చు డైలీ బేసిస్లలో అని. ఇలాంటి వ్లాగ్ నేను అసలు చాలా డేస్ నుండి ఒక్కటి కూడా చేయలేదు. మీకు నచ్చిందా? కింద కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్ దాన్ని క్లిక్ చేయండి, సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు ఆ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్, అండ్ ఐ విల్ సీ యూ ఆల్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బాయ్.